నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులు స్వచ్ఛ భారతి కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ భారత్ గురించి అవగాహన కార్యక్రమం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని బీజేపీ జిల్లా నాయకులు నన్న ఉదయ్ ప్రతాప్ కార్యకర్తలకు పిలుపు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమ్మ నాగనారాయణ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరూపల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ నీళ్లు లేక రైతులు కష్టపడి పండించిన పంట ఎండిపోతోందని, కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా పంటలు ఎండిపోలేదని, అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేస్తున్నారని, పాలకుర్తిలో ఎండిన రైతుల పంటలు చూస్తుంటే బాధ అనిపిస్తోందని, రైతులు మళ్లీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందని, అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, తమ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని, తాను ఎప్పుడూ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. దేవరూపల మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తీగల దయాకర్ ను దేవరూపల మండల పోలీసులు అరెస్టు చేయగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య, మండల బీఆర్ఎస్ నాయకులు, యోజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెడ్డోళ్ళు కూడా మీరు తల ఊపితే మా గవర్నమెంట్ వచ్చి ఖాయం. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. తప్పుడు కేసులు ఎప్పుడు కూడా పెట్టలే. మీరు తప్పుడు కేసులు పెడితే మీకు కూడా రేపు ఇబ్బంది పడతారు. మేము కూడా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతవరకైనా ఉద్యమిస్తాం. ఇది రైతులకు సంబంధించిన విషయం, దేవరూపల ప్రజలకు, దేవరూపల మండల ప్రజలకు సంబంధించిన విషయం. దీన్ని అక్రమ కేసులు పెట్టి జైలు దోరుతున్నారు. దాని మీద మేము పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాం. ఎంతకైనా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. దీని దగ్గర ఎంతో పోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చారు, అయినా నేను తొలగేది. నా మీద శత్రుత్వం పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఎన్నో కేసులు నా మీద పెట్టే ప్రయత్నం చేశారు. అన్ని కూడా ఆపించారు. ఇలా ఉష్కంతా పోతే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నేను చెడ్డాలు కట్టాను, దేవాలయ నీళ్లు యశంతపురం వాటి మీద వదిలిపెట్టాను. ఎన్నడూ కూడా బోర్ల బాయిల నీళ్ళకు కానీ రైతులకు ఇబ్బంది కాకుండా కాపాడాను. ఈరోజు ఇక్కడ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఏం చేస్తారు? రైతుల పక్క ఇబ్బంది పడతారు. కానీ ఇలా దయాకర్ కానీ రవి కానీ వాళ్ళు ఏం కోరుతారు? మా ఉష్కంత పోతే మరి మళ్ళీ నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాయిలలో బోర్లు నీళ్లు ఉన్నాయి. ఏముంటే డాక్టర్తో తోలా కానీ బయట నుంచి డాక్టర్ వచ్చి హాస్పిటల్ చూడడం పద్ధతి కాదని బాధంతా కాగితం, పర్మిషన్ ఇచ్చిన కాగితం ఎంఆర్ఓ దగ్గర పోయి, ఎస్ఐ గారి దగ్గర పోయి చూపెట్టారు. ఈ పర్మిషన్ తప్పుదని, ఎప్పుడో ఇచ్చిన పర్మిషన్ పట్టుకుని పోతాడు అంటే ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డేట్ మారుస్తారు. వాళ్ళ ముందంటే డేట్ మారుస్తారు. ఇదేం పద్ధతి అంటే? పోయి డాక్టర్ తీసుకెళ్ళిపోయి గ్రామ పంచాయతీ ముందర పెడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. దయాకర్ మీద, రవి మీద. ఎంత అన్యాయం అని చెప్పండి. దీన్ని మేము ఎంతవరకైనా వదిలిపెట్టేది లేదు. దీని వెనుక సిఐ గారు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా సీఐ గారు పనిచేస్తాడు. అధికారుల మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ మా మండల పార్టీ అధ్యక్షుడిని, దేవరూపల ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. తగిన శాస్తి చేస్తారు. పదే మీరు ఈ కక్ష సాధింపు ధోరణి తగ్గించుకోవాలా, లేకపోతే
రేపు భవిష్యత్తులో ఇదే మీకు పునరావృతం కూడా కావచ్చు. దయచేసి ఇక మీదటైనా మీరు మా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ఇంకా రైతులకు ఇక్కడ ప్రతి ఊరికి నీళ్లు రాలేదు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము అడగడం మీకు ఇబ్బంది ప్రశ్నించడం అనేది ప్రతిపక్ష యొక్క పాత్ర. ఆ పాత్రను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటే ఒకటేసారి దేవురుపుల నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఫ్రంట్ లైన్ లో కొట్లాడుతున్న నాయకులందరి మీద మీకు నచ్చిన సెక్షన్ల కింద కేసేసి మేము పోయి జైల్లో కూర్చుంటాం. కానీ మీరు ప్రజా సమస్యల మీద దయచేసి శ్రద్ధ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామంలో గోదావరి తీరాన వెలసిన దక్షిణ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అమ్మ నాగర్ నారాయణి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అమ్మ సేవా సింగ్ తెలిపింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనురారా తిలకించి మహాన ప్రసాదం స్వీకరించాలని భక్తులకు తెలిపారు. తదుపరి మహాహారతి అమ్మ నాగనారాయణి నిర్వహించనున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి ఆశీర్వాదం పొందగలరు. ముఖ్య గమనిక: కళ్యాణ అనంతరం మహా అన్న ప్రసాదమును కాశీ అన్న పుణ్యేశ్వరి సన్నిధిలో భక్తులందరూ స్వీకరించి శివపార్వతుల అనుగ్రహము పొందగలరు అని కోరుకొనుచు అమ్మ సేవా సంఘ్ ఆహ్వానం. పవిత్ర గోదావరి నది తీరున దక్షిణ కాశీ త్రయోదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఒక ఏట పాలమట్టంపై స్వయంగా వెలిసి ఉన్న కాశీ విశ్వేశ్వరులకు శ్రీరామభక్త ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పంచామృతాభిషేకం, 5:40 శివ పార్వతులకు పంచామృతాభిషేకం, 8 గంటల 10 శివపార్వతులకు అలంకరణ వధువు వరులుగా, 9 గంటలకు ముత్తైదులచే గౌరీ పూజ, 10:35 శివపార్వతుల కళ్యాణం ఆరంభం, అభిజిత్ లగ్నంలో మాంగళ్య ధారణ స్వయం సిద్ధం అమ్మ నాగనారాయణి సంకల్పించున్నారు. అదేవిధంగా ప్రదోష కాలంలో కాశీ విశ్వేశ్వరునికి అన్నపూర్ణేశ్వరికి పంచామృతాభిషేకం మరియు లింగోద్భవ సమయంలో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి గెలిస్తేనే ఓటర్ గెలిచినట్లని, ఇంకెవరు గెలిచినా వారు వెంటనే అధికార పార్టీలో చేరిపోయే అవకాశవాదులేనని, అప్పుడు ఓటర్ ఓడిపోతారని అన్నారు. నర్సిరెడ్డి మాత్రమే గత 6 ఏళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, నర్సిరెడ్డి చొరవతోనే టెట్ వివాదం పరిష్కారమైందని, వేలాది మంది ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు వచ్చాయని అన్నారు. తనకు మంజూరైన నియోజకవర్గ అభివృద్ధి నిధులను 100% పాఠశాలలు కళాశాల అభివృద్ధికి కేటాయించాలని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు వైద్య సహాయం కోసం 4.5 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్యూటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్, టీపీటీఎఫ్ బాధ్యులు ఏవి నాగేశ్వరరావు పాల్గొన్నారు. 7వ తేదీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎన్నికల్లో ఉద్యమ అభ్యర్థులుగా నల్గొండ నియోజకవర్గం నుంచి అలుగువేలి నర్సిరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్సీ మరోసారి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు అశోక్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరికి టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్ పరస్పరం సహకరించుకుంటూ ఇద్దరిని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అలుగువల్లి నర్సిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ మేము ఈరోజు మీ ద్వారా ఉపాధ్యాయులకి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీ చేసేవారిలో కొంతమంది రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు, కొంతమంది ఉపాధ్యాయ సంఘాల మ్యాండేట్స్తో పోటీలో ఉన్నారు, మరి కొందరు వ్యక్తులుగా పోటీ చేస్తూ ఉన్నారు. పోటీ చేసే అవకాశం, ఆ హక్కు ఎవరికైనా ఉంది. కానీ పోటీ చేసేటువంటి వాళ్ళలో
ఓటర్లు ఎంచుకునేటువంటి ప్రాధాన్యత క్రమంలో ఓటు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ విద్యారంగం పట్ల, ఉపాధ్యాయ సంస్థల పట్ల వాళ్ళకు ఉన్న అవగాహన ఏంటి, గతంలో వాళ్ళ ఓటుని ఆ భ్రమలకు లోనై ఓటుని మీ దుర్వినియోగం చేసుకోబాకండి. మీ ఓటుని ఒక నిజాయితీపరుడు, నిబద్ధత కలిగినటువంటి నర్సిరెడ్డి గారికి ఓటు వేయడం ద్వారా మీరు గెలవాలని చెప్పేసి ఉపాధ్యాయులందరికీ మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుపోటలతో సంబంధం లేకుండా గత 50 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయ సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. తెలంగాణ వచ్చాక కూడా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా TSUTF, TPTF, DTF ఇంకా ఇతర సంఘాలు కలిసి మరి ఈరోజు పెద్ద ఎత్తున గత 10 ఏళ్లలో ఉద్యమాలు నిర్వహించాం. ఆ 370కి వ్యతిరేకంగా కానీ, CPSకి వ్యతిరేకంగా కానీ, ఇంకా PRC కోసం, ప్రమోషన్ల బదిలీల కోసం, మరి ప్రమోషన్ల బదిలీల కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే, ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. వాటి నుంచి వాళ్ళ ఎదుర్కొంటా ఉన్నాం. 4 ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మరి ఆ సమస్య పరిష్కారం కోసం టెట్ వివాదం వస్తే మధ్యలో ఆ వివాదం పరిష్కారాన్ని నర్సిరెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ ఢిల్లీ తీసుకెళ్లి NCT సెక్రటరీతో మాట్లాడి పరిష్కారం చేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం కూడా నెల మొదటి తేదీని జీతం ఇస్తామని వాగ్దానం చేశారు, ఇస్తా ఉన్నారు. మరి CPS రద్దు చేస్తామని, 317 బాధితులకు న్యాయం చేస్తామని, హెల్త్ కార్డ్స్ ఇస్తామని, 6 నెలల్లో మంచి PRC ఇస్తామన్నారు, పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు, పెండింగ్ DL రిలీజ్ చేస్తామన్నారు. మరి సమస్యలు ఏవి కూడా 14 నెలల నుంచి పరిష్కారం కావట్లేదు. కాబట్టి పరిష్కారం చేస్తారనే నమ్మకం మాకుంది ఈ ప్రభుత్వం మీద. ఒకవేళ పరిష్కారం చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక JAC ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉపాధ్యాయులు ఆలోచించాల్సింది, ఈరోజు అధికార పార్టీ పంచన చేరి వాయిస్లెస్గా మారేవాళ్ళు కాదు. ప్రభుత్వం ఎవరు ఏదైనా, ముఖ్యమంత్రి ఎవరు అధికారంలో ఉన్నా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి కొట్లాడగలిగిన వాళ్ళు, ప్రశ్నించగలిగిన వాళ్ళని ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా ఈరోజు మేము చేసిన ఉద్యమాలను గమనించి మరి ఆ ఉద్యమాలకు బాసుగా నిలబడ్డ అలుగువేలు నర్సిరెడ్డి గారిని ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎన్నుకోవాలని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా నాయకులు ఉదయ్ ప్రతాప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ను గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని, సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామన్న హామీ మోడల్ స్కూల్స్, గురుకులాలు, KGBలో అమలు జరగడం లేదన్నారు. 2 ఏళ్లుగా ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, మెడికల్ రియంబర్స్మెంట్, GPF, GLI తదితర బకాయిలు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఎకుబెరీలో పెండింగ్ లో ఉన్నాయని, రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాడ్యుటీ, కమ్యూనికేషన్ అలాగే తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సర కాలంగా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ నిబంధనలు రూపొందించి DEO, డిప్యూటీ EO, MEO, డైట్, BED కళాశాల అధ్యాపకుల పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు, ఏపూరి శ్రీనివాసరావు అలాగే మండల అధ్యక్షులు వెంకటకృష్ణ, గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల ఇన్ఛార్జ్ ఏపూరి శ్రీను గారికి అలాగే జనరల్ సెక్రటరీలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, గురు బ్రహ్మ, గురు విష్ణు బ్రహ్మలకు నమస్కారాలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ అధ్యక్షులు వైరా ప్రభారి గారు సన్య ఉదయ ప్రతాప్ గారికి, అలాగే సభాధ్యక్షులు. ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయ మిత్రులందరికీ మేము చేసే విజ్ఞప్తి, ఇప్పుడు రాబోయే రేపు 27వ తారీఖు జరిగే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఉంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి మీ అమూల్యమైన 1వ ప్రాధాన్యత ఇచ్చి గెలిపించవలసిందిగా మేము కోరుతున్నాం. దీనికి తెలుసు మీ అందరికీ, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా పాలన కుంటుపడిందో మీ అందరికీ తెలుసు. మేము చాలా ఉపాధ్యాయులు కలిసాం. మా పార్టీ
అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ తపస్సు మేము కలిసి పనిచేసుకుంటూ ఒక 10 మంది ఉపాధ్యాయులకి ఒక కార్యకర్తగా ముందుకెళ్తున్నాం. ప్రతి ఉపాధ్యాయుని 2 సార్లు 3 సార్లు కలుస్తూ ఉన్నాం. ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయో, ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో దాన్ని ఉల్లంఘించకుండా అందరినీ కలుస్తూ అభ్యర్థిస్తున్నాం. ఆ సందర్భంలో మాకు తెలిసిన విషయము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా వైఫల్యమైందంటే, రిటైర్ అయిపోతే గవర్నమెంట్ ఉద్యోగులకి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని చూస్తుంది. అంటే ఇప్పటికీ వాళ్ళకి 61 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు టీచర్లందరూ ముక్తకంఠంగా మాకు ఇట్లా వద్దు, మాకు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇప్పటిదాకా కష్టపడ్డాం మేము, ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది, మమ్మల్ని మా గురించి చెప్పడానికి రేపొద్దున శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతు కావాలి, అడిగే వ్యక్తి కావాలి, ధైర్యంగా నిలదీసే వ్యక్తి కావాలి అనే పరిస్థితులు మేమందరం ఉన్నామండి. ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు కొత్త యూత్కి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? యువతరం ఎప్పుడు ఇక ఉద్యోగాలు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఒకేసారి ఇవ్వాల్సి వస్తుందని చూస్తుంటే వీళ్ళకి ₹1,00,000 జీతాలు ఇచ్చి 3 సంవత్సరాలు కంటిన్యూ చేసే బదులు కొంతమంది కొత్త ఉద్యోగులను బేసిక్ పే తక్కువతో ఉందామని ఎక్కువ మందిని తీసుకుంటే యువతరం కూడా మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్ని ఆలోచించకుండా ప్రభుత్వం ఎంతసేపటికి మభ్యపెడుతూ ముందు పోయే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ మన ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఎక్కువ ఎస్టీ సోదరులు, ట్రైబల్ సోదరులు ఉన్నారు. వాళ్ళ అనేక సమస్యలు మేము వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మా ముందు తీసుకొస్తా ఉన్నారు. అందులో ప్రత్యేకంగా ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఓపీఎస్ తీసేసి సిపిఎస్ పట్టుకొచ్చారు, అది మాకు ఏ విధమైన ఉపయోగం లేదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ తీసుకొచ్చింది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. యూపీఎస్ స్కీము ఆల్మోస్ట్ ఓపీఎస్ స్కీమ్ దగ్గరగా ఉంటా ఉంది. ఈ విషయాల మొత్తం ఉద్యోగస్తులందరికీ చెప్పి కేంద్ర ప్రభుత్వంతో రేపొద్దున అవసరమైతే మాట్లాడటానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ అసెంబ్లీలో శాసనమండలిలో ప్రశ్నిస్తమే కాకుండా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యోగ బంధువులారా, ఉద్యోగ మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బీజేపీ అభ్యర్థి గెలవడం వల్ల ఉపయోగాలు ఆలోచించండి. మీ సమస్యలను డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్రంలో పరిపాలించే ప్రభుత్వానికి తీసుకెళ్తానికి ఆస్కారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే మీకు ఓపీఎస్ స్కీమ్ కావాలా, లేకపోతే మీకు యూపీఎస్ స్కీమ్ కావాలా, దానికి సంబంధించిన రెండింటికి సంబంధించిన సమస్యలు ఏంటి, ఈ రెండింటిలో ఏం చేస్తే బాగుంటుందనే విషయాలు అటు కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులు చెప్పడానికి కానీ ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా చాలామంది ట్రైబల్ ఎంప్లాయీస్ మన జీవో 3 గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న విషయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి మాట్లాడితే కానీ అక్కడికి పైకి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే శాసనమండలిలో ప్రశ్నించేవాడు కావాలి, శాసనమండలి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేవాడు కావాలి. అది లేకపోతే పనులు కావు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి. అదేవిధంగా చాలామంది ఉద్యోగస్తులు ఈడబ్ల్యూఎస్ గురించి కూడా అడిగారు. సో ఇలాంటి సమస్యలు, ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలు మొత్తానికి సమాధానం చెప్పగలిగే పార్టీ, వాళ్ళని తరపున మాట్లాడటానికి అవకాశం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ. మా నిలబడ్డ వ్యక్తి కూడా పులి సర్వోత్తమరెడ్డి గారు. అంతకుముందు టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు. టీచర్స్ సమస్యల మీద చాలా సంవత్సరాలు పోరాటం చేశాడు. టీచర్ల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అతను మీ సమస్యలు తీర్చడానికి ముందుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ ఎలక్షన్స్ అనేది ఏదో ఒక చిన్న విషయం కాదు. ఒక ఎమ్మెల్సీ, దీనివల్ల ప్రభుత్వం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరు హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులు స్వచ్ఛ భారతి కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గౌతమినగర్ కాలనీ గేటు వద్ద అశ్వాపురం సెంటర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న చెత్తను శుభ్రం చేస్తూ రోడ్డుకు ఇరువైపులా ప్రయాణం చేసే ప్రయాణికులకు స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పించారు. పచ్చని చెట్లు, అలాగే ప్రగతికి మెట్లు అని, ప్లాస్టిక్ వద్దు, ఖద్దరు ముద్దు అని నినాదాలు చేస్తూ చెత్తను ఏరివేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హెవీ వాటర్ ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Clean earth, happy birthday.
को सुंदर बनाओ, स्वच्छ अपनाओ, स्वच्छ अपनाओ, अपना भारत को सुंदर बनाओ, स्वच्छ अपनाओ, स्वच्छ अपनाओ, अपना भारत को सुंदर बनाओ। కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బహనుమా బ్రాంచ్లో సైన్స్ ఫైర్ మరియు ఫుడ్ ఫెస్ట్ విజయవంతమైంది. ముఖ్య అతిథిగా తమ చైర్మన్ రాజు సంఘాని పాల్గొన్నారు. సయ్యద్ మజాద్ అహ్మద్ రజ్వీ, ఇన్ఛార్జ్ డైరెక్టర్ ముహమ్మద్ ఇమ్రాన్, డైరెక్టర్ మరియు ముజిద్ సిద్దిక్ డైరెక్టర్ తమ గౌరవ అతిథులు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైఖా బేగం, జోనల్ మేనేజర్ ముహమ్మద్ కలీం ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ కోసం విద్యార్థులు తమ నమూనాలు మరియు ప్రాజెక్టులను సిద్ధం చేయడంలో అద్భుతంగా పనిచేశారు. ఇది పెద్ద విజయం సాధించింది. ఫుడ్ ఫెస్ట్ కూడా హిట్ అయింది. తల్లిదండ్రులు అందరూ ఇష్టపడే రుచికరమైన వంటకాలు తయారు చేశారు. మొత్తం మీద ఇది అద్భుతమైన మరియు చక్కగా నిర్వహించబడిన ఈవెంట్. पूरा एक्सप्लेन लिया हाँ ऐसा इधर से भी व्हाट इज दिस सर 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 अभी ना एक मिनट इधर देखो बेटा इधर देखिए एक मिनट व्हाट्स योर नेम Which class you study? UKG. ये आपने क्या बनाया है? बनाना? पुडिंग. इसको सेल कर रहे हैं आप? कितने में सेल कर रहे हैं? 30 रुपीज में? ओके. हमको फ्री में देंगे या पैसे लेंगे आप? फ्री में देंगे. तो फ्री में देंगे तो कैसा फिर? मामा के पास बहुत है पैसे. Science exhibits also very useful exhibits, and food stalls also very tasty, and even parents also supporting us. So congratulations to principal and all the teachers for making this grand event successful, both the events successful. And not only this, year long you are doing so many things, following our central office instructions, and even you are adding more things to it. So doing extra things also, and going through your Facebook pages and all. So seeing all the activities which you are doing year long. So congratulations to all of you. Thank you very much for your love and affection towards the school. So I hope this affection will continue years together, and give best to your students and make them the best students, best citizens, and make this school number 1 in this locality. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే నీర ఎన్నో ఔషధ గుణాలు కలిగినదని, మరెన్నో జబ్బులకు మద్దుగా పనిచేస్తుందని, అలాంటి నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును చేపట్టి నక్లెస్ రోడ్లో నీరా కేఫ్ని ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి నీరా కేఫ్ను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. నీరా ఉత్పత్తి చేసి ప్రజలకు తాగిపించింది గౌడ్లు దాగర్ నీరా. ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను, ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆనాడు ఆరోగ్యమైన డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోసినా కూడా వాళ్ళకు తాపేది, బాలింతలకు తాపేది. అలాంటి నీరాను, ఔషధ గుణాల నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు పోయింది. ఒక నీరాను రెడ్డి తాగుతాడు, యాదవ్ తాగుతాడు, ముద్రాజు తాగుతాడు, అన్ని కులస్తులు తాగుతారు. గౌళ్ళు తక్కువ తాగేది. అది ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళా పునరుద్ధరణ చేసి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది. మేము సమయం ఇచ్చినాం. గౌడ సోదరులందరూ కూడా ధర్నాలు చేద్దాం, గొడవ చేద్దామంటే కొద్ది సమయం ఇద్దామని మేము ఆగినాం. కానీ ఇలా మేము ఆగినందుకు మా గుండెల మీద తన్ని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం ఇచ్చారు. ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది. దీంట్లో ఎవ్వరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా
వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. అందుకే ఈరోజు ఈ నెల 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం. వేలాది మంది స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియాను 10 లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను. వెంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వే పాపన్న జిల్లా జనగామకు ఇస్తామన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. 20% వైన్ షాప్ల రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేయాలని అడుగుతా ఉన్నాం. సర్వే పాపన్న స్టాచ్యూ గత ప్రభుత్వంలో జియో ఇచ్చడం, నిధులు కేటాయించడం, ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి నీరా కేసుని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఒక పాలసీని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని సంఘాలు నీరా పాలసీ కోసం దాదాపు 3.5-4 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ వచ్చినాయి. కానీ గత పాలకులు ఎవ్వరు కూడా ఆ పని చేయలేకపోయినారు. ఒక పాలసీ వేయటమే కాదు, కేసీఆర్ గారు దీన్ని అద్భుతంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతో నీరా కేఫ్ని అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఫెసిలిటీస్ తోటి నీరా కేఫ్ని నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 25 కోట్ల రూపాయలతో. దాన్ని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వము గౌల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఇవాళ నీరా కేఫ్ని ఒక టూరిజం కార్పొరేషన్, ఒక హోటల్ గా మార్చి ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటటువంటి కుట్రతో చొరగిస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ అన్ని సంఘాలు ఇవాళ దాన్ని ఒక కార్యాచరణ ప్రకటించడానికి వచ్చింది. మాజీ మంత్రివర్యులు దాని నీరా కేఫ్ కు ఒక రూపకల్పన చేయడంలో అణువణువున ఇంచుగా తన ఆలోచనలతోటి దానికి ఒక రూపకల్పన చేసినటువంటి శ్రీనివాసరావు గారు ఈ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ సంఘాల బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ భారత్ గురించి అవగాహన కార్యక్రమం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని బీజేపీ జిల్లా నాయకులు నన్న ఉదయ్ ప్రతాప్ కార్యకర్తలకు పిలుపు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమ్మ నాగనారాయణ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.